ఒక రాజ్యంలో ఎక్కువ మంది సోమరులుగా తయారైన ప్రజలు ఉంటారు. రాజ్యంలో చిన్న చిన్న పనులు కూడా రాజుగారి బడిలో వచ్చి చేయాలని వీళ్ళు భావిస్తూ ఉంటారు. వీళ్లకు గుణపాఠం నేర్పాలనుకున్న రాజు నగరం 4 రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి ఉద్దేశపూర్వకంగా అయితే పెట్టిస్తాడు. మరుసటి రోజు ఉదయం ఒక వ్యాపారి బండి మీద అటుగా వెళుతూ ఉంటాడు. బండితో దాన్ని తొలగించే వీలున్నప్పటికీ అతను అలా చేయడు. ఇంతలో ఒక వ్యక్తి గుర్రం మీద రాయిని దాటుతుండగా గుర్రం కాలికి దెబ్బ తగులుతుంది. ఆ వ్యక్తి రాజుగారిని తిడుతూ గుర్రాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తాడు. కొంతసేపటి తర్వాత ఒక రైతు నాగల్ని భుజాన వేసుకొని పొలం పనులకు అటుగా వెళ్తూ ఉంటాడు. రాయిని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ చాలా శక్తి కావాలని గ్రహించి పక్క వ్యక్తులను సాయం అడుగుతారు. కానీ ఎవరు ముందుకు రారు. ఎలాగోలాగా కష్టం మీద ఆ రాయిని మూలకు తొలిస్తాడు. ఇంతలో రాయి కింద ఒక సంచి కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూస్తే దాని నిండా డబ్బులు ఉంటుంది. మరియు ఒక కాగితంలో ఇలా రాసి ఉంటుంది, ఈ రాయిని తొలగించినందుకు రాజుగారి బహుమతి అని రాసి ఉంటుంది. ఇది చూసిన రైతు చాలా సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట పడి దేశమంతా వ్యాపించి రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలను అందజేయడం